సో మీ అందరికీ కూడా పేరు పేరున ఈ సమావేశానికి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఎస్కేసిబి ఆర్ఫనేజ్ హోమ్, షైన్ ఆర్ఫనేజ్ హోమ్ నుంచి వచ్చిన ఎస్కేసిబి ఆర్ఫనేజ్ హోమ్ స్వర్ణలత, పుష్పలత గారికి, షైన్ ఆర్ఫనేజ్ హోమ్ సంధ్యారాణి గారికి, జి సంధ్యారాణి గారికి, ఎన్ సంధ్యారాణి గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే మిమ్మల్ని ఏదో నాకు ఇది నేను ఎప్పుడు ఏం అడిగానంటే, డబ్బులు వేస్ట్ అయిపోతూ ఉంటే పూలు తెస్తూ ఉంటారు, అలాగే విగ్రహాలు ఒకటి తేవడం, ఇవి కూడా దయచేసి నేను దాన్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటాను. ఈరోజు కాయగూరలు ఎందుకు చెప్పండి, కనీసం మనకి ఇచ్చేది ఏదైనా ఉంటే కనీసం కొద్దిమంది పిల్లలకి ఒక పూట తిండవుద్ది. మీరు కూడా ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు కూడా ఇవ్వక్కర్లేదు, దయచేసి డైరెక్ట్గా ఆర్ఫనేజెస్కి ఇవ్వండి. నాకు ఒక మాట చెప్పండి చాలు. మీకు పూలు గుర్తిద్దాం అనుకుంది వాళ్ళకి ఈ విధంగా ఒక 2000, 5000 వాళ్ళకి అనాథాశ్రమాలకు ఇచ్చాం. లేదంటే డొక్కా సీతమ్మ క్యాంటీన్లకు, అన్న క్యాంటీన్స్కి మేము అక్కడ డొనేషన్గా ఇచ్చాం. 10 మంది భోజనం చేస్తారు. సో అలాగే నా తరపు నుంచి, పార్టీ తరపు నుంచి కూడా 2 ఆర్ఫనేజెస్కి ₹1,00,000 చొప్పున నేను ప్రకటిస్తున్నాను. మీ అందరూ నాకు ఉట్టి చేతులతో మిమ్మల్ని కూరగాయలు ఇచ్చి పంపించడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని మనస్ఫూర్తిగా మీ ఆర్ఫనేజెస్కి చెక్ రాసి రెడీ చేయమని 1 lakh ఇచ్చి. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది మీకు నాయకులందరికీ కూడా చెప్తాను, సరైన పదవులు. ఇప్పుడు నేను హరిప్రసాద్ గారిని ఎలా గుర్తించామో, కష్టం చేసిన వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోను, గుర్తించను. మేము గుర్తించకుండా పోను, గుర్తిస్తాను కదా. మనకున్న పరిమితమైన అధికారం, స్థానాల వల్ల కొంత మనం టీడీపీ తోటి, భారతీయ జనతా పార్టీ తోటి ప్రధానంగా మనం పంచుకోవాలి. కాబట్టి కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయి. అందరూ నన్ను చైర్మన్ పదవులు తప్ప ఎవరు తక్కువ అడగట్లేదు. దయచేసి అందరూ చైర్మన్లు కూడా లేవు అక్కడ. టీటీడీ బోర్డు మెంబరు, టీటీడీ బోర్డు చైర్మన్, అన్ని చైర్మన్లు అడుగుతూ ఉంటే నేను చంద్రబాబు గారి దగ్గర ఎలా తీసుకెళ్ళాలో తెలియట్లే. మరి మా పార్టీ సంగతి ఏంటి, ఆయన ఏంటంటే నేను ఏం చెప్పందని. కొంచెం పెద్ద మనసుతోటి నేను అందరికీ ఆ ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, మనందరికీ ఎవరైతే చేశారో. కాదు, ఇది పదవుల దగ్గర ఆగిపోవద్దు. మీకు నా గుండెల్లో స్థానం ఉంది, మనం మర్చిపోను.